హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోయానండి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వ్లాగే తీయలేదు, ఎందుకంటే ఫోన్ అనేది ఇంట్లో పెట్టేశాను. నాకు ముందే తెలుసు ఇవాళ కాలేజ్లో పెద్ద కంటెంట్ ఏమి ఉండదు. అయినో ఇంటర్నల్స్ జరుగుతున్నాయి అండ్ ఐత్రిబుల్ వాళ్ళది ఫెస్ట్ ఒకటి కాలేజ్లో జరుగుతుందన్నమాట. సో ఇవాళ వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేయడానికి టైం అనేది సఫిషియంట్ లేదండి. మా వసీం అక్రమ్ కూడా రాలేదు కాలేజ్కి. వాడు 2 డేస్ నుంచి రావట్లేదు, వాడికి ఒంట్లో బాగాలేక రావట్లేదు. సో కాలేజ్కి వెళ్ళానండి. జాఫర్ ఉన్నాడు, కొంచెం సేపు మాట్లాడుకున్నాం. అండ్ వాడి బ్లాక్కి వాడు డి బ్లాక్లో ఉంటాడు, నేను వచ్చేసి న్యూ బ్లాక్. అంటే మా కాలేజ్లో బ్లాక్స్ అనేవి సపరేట్ ఉంటాయన్నమాట. ఏ బ్లాక్, బి బ్లాక్, సి, డి, న్యూ బ్లాక్ అండ్ ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ బ్లాక్. సో మాది సిఎస్ఎం డిపార్ట్మెంట్ అయినా అన్ని సెక్షన్స్ ఒకే చోటు ఉండవండి. ఎందుకంటే 4th ఇయర్స్, 3rd ఇయర్స్ అండ్ 2nd ఇయర్స్, ఇప్పుడు 1st ఇయర్స్ వాళ్ళకి ఒకే ఫ్లోర్లో పెట్టడం కుదరదు, చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో 1st ఇయర్స్ వాళ్ళకి యూనివర్సిటీ బ్లాక్లో పెట్టేశారనమాట. మాకు న్యూ బ్లాక్ అంటే మా సెక్షన్ అంతవరకు న్యూ బ్లాక్లో పెట్టారు. జాఫర్ వాళ్ళ సెక్షన్ డి బ్లాక్, వాడు 4th ఫ్లోర్ పైన ఉంటాడు. మేము డి బ్లాక్ 3rd ఫ్లోర్లో ఉంటాం. సారీ, 2nd ఫ్లోర్ అంట. 2nd ఫ్లోర్ అంట అండి, 2nd ఫ్లోరే. 3rd ఫ్లోర్లో ఏముంటుందంటే మా డిపార్ట్మెంట్ యొక్క సెక్షన్ ఉంటుంది. సో అక్కడ మాకు వేయలేదు, ఎందుకంటే రూమ్స్ లేవన్నమాట. సో అందుకనే 2nd ఫ్లోర్లో మాకేశారు. వాడేంటి పొద్దున వెళ్ళాలి, వాడు పైన కదా 4th ఫ్లోర్ కదా, దిగి వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళీ వెళ్ళేసరికి ఓపిక అయిపోతుంది. అసలుకే సగం ల్యాబ్స్కి ఓపిక అయిపోతుంది అంటే ఇప్పుడు అసలు అయిపోతుంది అనమాట. ఇప్పుడు కరెంట్లీ జూనియర్స్కి ఇది నడుస్తుంది, ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మాకు కాలేజ్ 10కి పెట్టారు. ఇవాళ యాక్చువల్లీ ల్యాబ్ ఉండేది, పైథాన్ ల్యాబ్. సో మాకు 10కి కదా, 7కి ల్యాబ్ స్టార్ట్ అయితే 10కి అయిపోతుంది అనమాట. సో ఆ పీరియడ్స్ మొత్తం పోయాయి, ల్యాబ్స్ పీరియడ్ మొత్తం పోయాయి. ఇంకా 10 నుంచి మా బీబన్ భాష సార్ క్లాస్ ఉంది. సో అది వింటూ అలా సాయంత్రం వచ్చేసింది. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి టైం చూస్తే 8 అయింది. ఇప్పుడు వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసా. తెలుసు కదా, వ్లాగింగ్ కష్టాలు చాలా ఉంటాయి, టైం ఉండదు. కాకపోతే ఆ ఉన్న టైంలోనే వ్లాగింగ్ అనేది తీయాలన్నమాట. సో వ్లాగింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు కరెంట్లీ నేను వసీం వాళ్ళ ఇంటికి వచ్చాను. వాడి హెల్త్ అప్డేట్ తెలుసుకుందాం ఏమైంది అని. పక్కనే ఉన్నాడు, వాడితోనే తెలుసుకుందాం. 2 డేస్ నుంచి కాలేజ్కి రావట్లేదు, హెల్త్ బాగాలేక. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ తర్వాత వ్లాగ్లో వస్తున్నాడు అనమాట. ఏమైందో ఏంటో వాడి నోట్లో నుంచే విందాం. సో వసీం, ఫస్ట్ హెల్త్ ఎలా ఉంది అది చెప్పు. ఇప్పుడైతే కాస్త పర్లేదు. ఓకే. ఇప్పుడైతే కాస్త పర్లేదు, ఓకే. రేపటి నుంచి కాలేజ్ వద్దాం అనుకుంటున్నా, చూడాలి. రేపు హెల్త్ సపోర్ట్ చేస్తే రేపు వస్తాను. అసలు ఏమైంది? మామూలుగా అయితే స్టమక్ ఎక్కాను, కాస్త మైనర్ చెస్ట్ పెయిన్ వస్తుంది. దానికోసం వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే కాస్త రెస్ట్ తీసుకోండి అది ఇది అని చెప్పారు. కాస్త కొన్ని టెస్ట్ చేశారు, చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమన్నారు. సరే అని రెస్ట్ తీసుకున్నా. ఇంకా రేపటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా, మరి చూడాలి. హెల్త్ సపోర్ట్ చేస్తే వెళ్తా, మ్యాక్సిమం వెళ్ళిపోతా. రేపు ఫ్రైడే కదా, సో అంటే నా అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది అనుకుంటున్నా. మొన్న చూస్తేనే 76, 75 ఉంది. ఇప్పుడు రేపు మళ్ళీ జావా ల్యాబ్ ఉంది. నేను మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ హాలిడే పెట్టాలి. మళ్ళీ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది, మళ్ళీ సెలవు పెట్టాలి. అందుకని రేపు వెళ్ళి మేనేజ్ చేసుకుందాం. అంటే రేపు ల్యాబ్ ఉంది కదా, కాస్తనే పెరిగింది. ల్యాబ్ ఉంటే 1% పెరిగిద్ది. మామూలు క్లాసులకి వెళ్తే పాయింట్ పెరిగిద్ది, కానీ ల్యాబ్ ఉంటే 1% పెరిగిద్ది. అందుకని రేపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. రేపు ఎలాగో ఇంట్రామెలర్స్ అది ఇది ఉన్నాయి కాబట్టి కాస్త అటు వెళ్ళినా ఎంజాయ్ చేసినట్టు, కాస్త హోమ్ చేంజ్ ఓవర్ అయింది, కాస్త హెల్త్ కూడా అప్డేట్ అయిద్దిలే అని. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టట్లేదారా? బోర్ కొడుతుందని రేపు కాలేజ్ వద్దాం. ఇంట్లో ఉంటే ఏంటి, ఇంకా బాగాలేదని పడుకుంటాం, లేకపోతే ఏదో చిన్న సైజ్ వర్క్స్ చేసుకుంటాం, ఇంకంతే. ఎక్కువ చేయలేం, బోర్ కొట్టింది. అది కాక నేను ఒక్కడినే ఇంట్లో, అమ్మ నాన్న నేను, మేము ముగ్గురం ఏం చేసినా ముగ్గురం ఏం చేసుకుంటాం. అమ్మ నాన్నతో ఏం చెప్పుకోలేము, మామూలుగా ఏం చేయలేము ఇంకా. సో ఫ్రెండ్స్లో ఉంటే అది ఆ ఫన్నే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు. అందుకని రేపటి నుంచి వెళ్ళిపోదాంలే అని
ఇంట్లో చెప్పా, చూద్దాంలే అన్నారు. ఇక చూడాలి. సర్లే, ఇప్పుడు మిడ్ కూడా రాబోతుంది కదా, కొంచెం కాలేజ్కి వస్తే కొంచెం ఆ మైండ్. మళ్ళీ నీకు ఓ విషయం చెప్పనా, కాలేజ్కి వచ్చిన తర్వాత అదే రాకుండా ఒక 2-3 డేస్ ఉంటే సడన్గా కాలేజ్ అంటే ఒక ఎలాగో ఫీలింగ్ వస్తుంది. ఇప్పటికే 2 డేస్ ఉండిపోయాం కదా, ఇంకా ఉండిపోదాంలే అని ఉంటుంది. కానీ మనకి చేంజ్ ఓవర్ కావాలి కదా. అంటే ఇక్కడ ఉంటే స్ట్రెస్, ఇంట్లో ఉంటే ఆ ఫీల్ ఉంటుంది మనకి. బాగా అదే మంచిగా అయిపోయినా ఆ ఫీల్లోనే ఉంటాం మనం, ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంటాం. అబ్బా ఏముందిలే. అదే కాలేజ్కి వెళ్ళిపోయాం అనుకో, ఫ్రెండ్స్తో ఉంటామా, ఆ సరౌండింగ్స్లో హెల్త్ కూడా కాస్త ఇంప్రూవ్ అయిపోయింది. ఫ్రెండ్స్ క్యూర్, ఫ్రెండ్స్ హ్యాపీనెస్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఎవ్రీథింగ్ అంతే ఇంకా. సో గైస్, కాలేజ్లో ఇంట్రామ్యూరల్స్ జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ చెప్పున్నాను, స్పోర్ట్స్ లాగా ఒక ఫెస్ట్ అనమాట, స్పోర్ట్స్ ఫెస్ట్. ఇంకా అది కాక IEEE ఈవెంట్ కూడా పెట్టారు. లైక్ గెలిచిన వాళ్ళకి PS5 అండ్ PS4లో హొరైజన్ గేమ్ అను, మార్టల్ కాంబాట్ లాగా, టెకెన్ 4 ఆర్ టెకెన్ 5 లాగా. సో అలా ప్రైజెస్ అనేది పెట్టారు. నేనైతే వెళ్ళలేదురా. ఒకసారి నిన్న గ్రౌండ్కి వెళ్ళాను, అసలు ఏం జరుగుతున్నాయని. డాచ్ బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, క్రికెట్, కబడ్డీ అయితే అసలు చచ్చిపోతున్నారు అనమాట. మన సైద్ బైకి తగిలింది ఆ డాచ్ బాల్లో, కబడ్డీలో కాళ్ళు తగిలి గాజు పెంకు ఇక్కడ గుచ్చుకొని పాప మా ఆయనకి రక్తం వస్తుంది. ఇంట్లో మామూలుగా తిట్టలేదంట సైద్ బై వాళ్ళ ఇంట్లో. సైద్ బై క్యూర్ ఫాస్ట్లీ అంట మా వసీం చెప్తున్నాడు. జాఫర్ వచ్చాడు రా పొద్దున్న, వ్లాగింగ్ తీద్దాం అంటే ఎందుకులే వాడు లేడు కదా, వాడిని జావ్ అని పెట్టేశాను. జాఫర్ అనుకు, జావ్ వాడి పేరు. ఇంకా జావ్. అది కాక పొద్దున్న ఛార్జింగ్ లేదు, ఇంకెందుకులే వ్లాగింగ్, సాయంత్రం వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని కూర్చున్నా. అయినా మనం ముగ్గురం కలిస్తే ఆ వ్లాగ్లో కలే వేర్రా, ఒక్కడు లేకపోయినా ఆ కళ మిస్ అయ్యిద్ది అనమాట. నిజం, ఆ ముగ్గురం ఫన్ జోక్స్ అది వేరే లెవెల్ ఉంటుంది. ఇక మనం ముగ్గురం కలిస్తే ఇంకా ఆ రేంజ్కి వెళ్ళిపోతాం మనం. రేపు కాలేజ్కి రాగలవుగా? మ్యాక్సిమం వస్తారా, రాగలం, అది మొత్తం మ్యాటర్ కాదు. నేను రావాలనుకున్నా ఇంకొచ్చేద్దాం అంతే, అనుకుంది చేసేయాలి ఇంకా. కాకపోతే కాలేజ్లో పిచ్చ బోర్ కొడుతుంది రా, నిజం చెప్తున్నా. మనం లేవుగా, బోర్ కొట్టిద్ది, మనం ఉన్నాంగా ఇంకా. అంతేలే, క్లాస్లో నేను కూర్చుంటుంది కూడా జాఫర్, అంటే మా జాఫర్ కాదండి, అంటే మన వ్లాగ్ జాఫర్ కాదు, మా క్లాస్లో జాఫర్ అను సమీ వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో వీళ్ళ పక్కన కూర్చుంటున్నారా, ఇంకా వాళ్ళతో కూర్చుంటే ఏముంది, చదువు అది ఒక ఫన్నేలే. అది పొద్దున్న నుంచి కూర్చుంటే ఇంకా సాయంత్రం ఎప్పుడైపోతుందో తెలియదు. సో అందులో ఫస్ట్ ఇయర్లో వాళ్ళతోనే కదా కూర్చుంది, ఫస్ట్ ఇయర్లో వాళ్ళతోనే వైబ్ అయ్యాము. ఇప్పుడు మనం ముగ్గురం వైబ్ అవుతున్నాంలే, కానీ ఫస్ట్లో వాళ్ళతోనే వైబ్. సో వాళ్ళతోనే కూర్చున్నా, అండ్ అలా రోజులు గడుస్తున్నాయి. 2 days అలానే బోర్ కొట్టింది. వాడు మొన్నటి వ్లాగ్లో వచ్చాడండి, అదే వర్షం పడింది. ఇంకప్పటి నుంచి వీడు అతాలేదు పతాలేదు. తిన్నావా అన్నం? అన్నం తినాలో ఇడ్లీ తినాలో ఆలోచించి. ఏమేమి తినమన్నాడు డాక్టర్? మ్యాక్సిమం అంటే వైట్ వస్తువులు, అంటే పాలు, ఘీ, అదే నెయ్యి, గోధుమ పిండి, అలా ఏవేవో చెప్పాడు. అమ్మకి చెప్పాడు, మ్యాక్సిమం నాకు తెలియదు, అమ్మకి చెప్పాడు. జాగ్రత్తగా తినాలన్నమాట ఇప్పటి నుంచి. అవుట్ ఫుడ్ అయితే టోటల్లీ అవాయిడ్. అసలు ప్యాకెట్ ఫుడ్ కూడా వద్దు, అసలు వద్దు. హోమ్ మేడే, ఏదైనా హోమ్ మేడే. అదే హెల్దీ అంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మనం బయట ఫుడ్ తినే ఎఫెక్ట్ అవుతున్నాం. బయట ఫుడ్ తినకూడదు అసలు. మనం తెలియక మనకి నోరు ఏమంటారు టేస్ట్ కోరుకొని ఆక్క బయట ఫుడ్ తింటాం. బయట ఫుడ్ తింటే ప్రాబ్లమే. అందుకని ఏదైనా కానీ ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినామన్నాడు. మా వసీంకి ఇప్పుడు జ్ఞానోదయం అనేది అయిందన్నమాట. సో ఇప్పటి నుంచి మా వసీం ఓన్లీ హెల్దీ ఫుడ్స్, హెల్దీ ఫ్రూట్స్
హెల్దీ తినాలి. మిల్క్ తినకూడదు కదా. మిల్క్ తాగకూడదు అసలు. మిల్క్ మిల్క్ ఘీ అవి మిల్క్ సంబంధించిన ఏది తాగకూడదు. టీ కూడా తాగొద్దు. టీ కాఫీ అలాంటివి అసలు ముట్టుకోకూడదు, అసలు టచ్ అవ్వకూడదు అంట. సో మా వ్యూవర్స్కి ఒక విజ్ఞప్తి, మా వసీం కోసం కొంచెం ప్రే చేయండి. ఎంత తొందరగా క్యూర్ అయితే అంత తొందరగా మంచిది. త్వరలో మిడ్ రాబోతుంది. మిడ్ కల్లా మా వసీం క్యూర్ అయిపోయి ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామ్ బాగా రాసేయాలి. విజ్ఞప్తి. ఇది రైల్వే స్టేషన్ అవ్వలే చెప్తున్నాం. రైల్వే స్టేషన్ లాగా. ఇంటికి వచ్చేసానండి. వసీం వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసి అన్నం కూడా తినేసాను. ఇంకా నిద్రపోయే టైం అయింది. ఇంకా వర్క్స్ ఇవాళ ఏం లేదు, చేసుకుందామన్నా టైం లేదు. నిద్రపోయి రేపు పొద్దున్న లెగిచి వ్లాగ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇంకా ఓపిక కూడా లేదు. సో వసీం హెల్త్ అప్డేట్ అంటే అదేనండి. ఇప్పుడు బాగున్నాడు. రేపటి నుంచి కాలేజ్ వస్తాడు. ఇంకా రేపటి నుంచి మన కొత్త స్టైల్ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో బీ రెడీ ఫర్ దట్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్ అండి.